హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు హెల్తీ రెసిపీసు, వెరైటీ రెసిపీలు షేర్ చేస్తాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పచ్చి బొప్పాయితోటి కూట ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఈ పచ్చి బొప్పాయిలు చాలా పోషకాలు ఉన్నాయి. అలాగే బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ పచ్చి బొప్పాయి ఎంతో హెల్ప్ అవుతుంది. ముందుగా ఒక కప్పులో పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చి బొప్పాయి కాయని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి సగానికి కట్ చేసేయండి. ఫుల్ పట్టదు కాయ అంతా కూడా. నేను ఇవాళ ఈ రెసిపీ చేయడానికి అరచెక్క తీసుకున్నాను. సగానికి కట్ చేసేసి పైన ఉన్నటువంటి చెక్కంతా తీసేసాను పీలర్ తోటి. ఈ పచ్చి బొప్పాయిలో పాలు ఎక్కువ కారుతూ ఉంటాయి కాబట్టి శుభ్రంగా 4-5 సార్లు కడిగేసేయాలి పాలంతా పోయేటట్టుగా. లోపల ఉన్నటువంటి గింజలంతా కూడా తీసేసేసి సన్నగా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ముక్కలన్నీ కూడా బాగా క్లీన్ చేయండి 2-3 సార్లు. పాలు ఉంటాయి పచ్చి బొప్పాయి కదా అందుకని. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి బొప్పాయి ముక్కలు కూడా అందులో వేసేయండి. తర్వాత చిటికెడు పసుపు, కాస్త ఇంగువ వేసేసి కాసిన నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసి మగ్గనివ్వండి ముక్కలంతా కూడా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే ఒక పెద్ద స్పూన్ మినపప్పు వేసేయండి. ఆ మినపప్పు అంతా కూడా సన్నని మంట మీద మాడకుండా వేయించేసేసి అందులోనే 2 ఎండుమిరపకాయలు వేసేసి ఒక స్పూన్ మిరియాలు కూడా వేసేసి వేయించేయండి. అవన్నీ వేగంగానే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి అరచిప్ప కొబ్బరి తురుముని ఆ పోపులో వేసేసేయండి. 2 నిమిషాలు ఆ కొబ్బరి తురుమంతా కూడా వేయించేసేసి అలా వేగినటువంటి పోపు కొబ్బరి తురుము కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. అసలు ఈ కూట ఎంత బాగుంటుందంటే మీరు ఎప్పుడు పచ్చి బొప్పాయి దొరికినా కూడా అస్సలు వదలకండి. ఇలా ట్రై చేసి చూడండి. మార్కెట్లో కూడా షాపుల్లో దొరుకుతాయి మీకు పచ్చి బొప్పాయి కాయలు. తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్టుని ఆ పప్పులో వేసేసి కలిపేసేయండి. ఆ పేస్ట్ అంతా కూడా అదే జార్లో కాసి నీళ్ళు పోసేసి కుక్కర్లో పప్పు అంతా కూడా బాగా కలిపేసేసేయండి. ఈ విధంగా ఆ పప్పు అంతా కలిపేశాక రుచికి తగ్గ సాల్ట్ వేసేసి 5 నిమిషాలు స్టవ్ మీద ఆ పప్పుని ఉడకనివ్వండి. ఆ ఉప్పు ఆ కొబ్బరి పేస్ట్ అంతా ఫ్లేవర్ పట్టేటట్టుగా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూను ఆవాలు వేసేసి 2 ఎండుమిరపకాయ ముక్కలు కాస్త ఇంగువ అలాగే కరివేపాకు వేసేసి ఇంగువ పోపు వేసేసేయండి. ఆ పోపు అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బొప్పాయి కూట్లో వేసేసి కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే పచ్చి బొప్పాయి కూటు రెడీ. నిజం ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు.